హలో స్టూడెంట్స్, నేను మీ కేఎల్ నాయుడు. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం పాలిటెక్నికల్ కోర్సెస్ గురించి మనం డీటెయిల్స్ అంటే టోటల్ కోర్సెస్ ఏముంటాయి, వాటి వలన మీ లైఫ్ అనేది ఎలా ఉంటుంది, ఓకేనా. పాలిటెక్నికల్ ఎవరు చేస్తే బెటర్గా ఉంటుంది, ఓకేనా. సో దీని తర్వాత మీరు ఫర్దర్ కోర్సెస్ ఏం చేయొచ్చు, ఓకేనా. టోటల్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ పాలిటెక్నికల్ కోర్సెస్కి డిమాండ్ ఎలా ఉంది, సో ఓకేనా. సో ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ అయితే చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి. జాయిన్ అయితే జాబ్ గ్యారంటీ, అంటే పాలిటెక్నికల్ కోర్సెస్ కానీ మీరు చేస్తే మీకు ఓకేనా ఉద్యోగం అనేది కంపల్సరీ వస్తుంది, ఓకేనా. అలాగే తక్కువ ఖర్చుతో మీకు కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత చూడండి, స్టార్టింగ్లోనే లక్షల ప్యాకేజీ, దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ టాలెంట్. అంటే మీ యొక్క సబ్జెక్ట్ బేస్డ్ ఆన్ మీకైతే ప్యాకేజ్ అయితే మంచి ప్యాకేజెస్ కూడా వస్తాయి. అలాగే కార్పొరేట్ కంపెనీలు స్వాగతం, అంటే మీకు మంచి మంచి పెద్ద ఎంఎన్సి కంపెనీలు మీకు స్వాగతం పలుకుతుంటాయి. అంటే దట్ మీన్స్ ఉద్యోగాల కోసం మిమ్మల్ని తీసుకుంటూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి, లాస్ట్ది బంగారు భవిష్యత్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఓకేనా. నిపుణులు అయితే ఎవరైతే పాలిటెక్నికల్ చేస్తారో వాళ్ళకైతే మంచి డిమాండ్ ఉంది. అంటే ఓన్లీ మన ఇండియాలోనే కాదు, అదర్ కంట్రీస్, ఫారిన్ కంట్రీస్లో కూడా పాలిటెక్నికల్కి అయితే మంచి డిమాండ్ ఉందని చెప్తున్నారు. సో వాటి డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ చూసేయండి. చూసిస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి కొన్ని పాయింట్స్ అయితే చూడండి. జాబ్ గ్యారంటీ అని చెప్పుకున్నాం. ఉద్యోగం చేస్తూ సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీరు చూడండి, ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటూ మీ ఖాళీ టైంలో కూడా మీరు ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక మెకానిక్ కానీ, లేకపోతే ఒక ఎలక్ట్రీషియన్ కానీ, సో ఇటువంటి ఒక హార్డ్వేర్ ఎంప్లాయ్ కానీ, ఓకేనా. ఎక్కడైనా మనకి ఇప్పుడు ఒక సిస్టమ్, ఒక కంప్యూటర్ సెంటర్ నుంచి మనకు ఒక ఫోన్ వచ్చింది అనుకోండి, అంటే మనకి వాడి సిస్టమ్స్ పాడైపోయి మనకు ఫోన్ చేస్తే మనం ఏదో టైంలో మనకు వీలైన టైంలో మనం వెళ్ళి చేస్తూ ఉంటే, అలాగే ఎలక్ట్రికల్ కావచ్చు. సో ఇలాగ మీకు అంటే మీరు జాబ్ చేస్తూ కూడా ఎడిషనల్గా అమౌంట్ సంపాదించుకోవచ్చు. అలాగే కార్పొరేట్ కంపెనీలు మీకు ఉద్యోగం ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. అలాగే ప్రారంభంలో మినిమం 2 లక్షల ప్యాకేజీతో మీకు ఉద్యోగం రావచ్చు. అలాగే తక్కువ ఖర్చుతో మీకు కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఐటీ ఉద్యోగాలకు గ్యారంటీ లేదు, కానీ ఓకేనా పాలిటెక్నికల్ చదివిన స్టూడెంట్స్కి మాత్రం గ్యారంటీ ఉంది, వాళ్ళకి డిమాండ్ తగ్గదు, ఓకేనా. ఎందుకంటే ఐటీ ఉద్యోగాలు అనేవి సాఫ్ట్వేర్ అనేది ఉండొచ్చు పోవచ్చు, కానీ ఈ పాలిటెక్నికల్ జాబ్స్ అనే కంపెనీస్కి అన్నింటికి ఎక్కడ చూసుకున్న అవసరమే, ఓకేనా. సో అలాగే ఇంజనీరింగ్ చేసే అవకాశం కూడా మీకు ఉంది, ఓకేనా. మరికొన్ని కూడా చూద్దాం. అలాగే కోర్సెస్ మీకు టోటల్ ఈ వీడియో లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, మీకు ఒక పాలిటెక్నికల్ మీద ఒక పూర్తి ఐడియా అయితే వచ్చేస్తుంది, ఓకేనా. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, మీకు పాలిటెక్నికల్ కోర్సెస్ ఏంటంటే ఉన్నాయో మీరు ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్ ఉంది, అలాగే కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఉంది, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ ఉంది, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంది, అలాగే నెక్స్ట్ ప్యాకేజ్ టెక్నాలజీ ఉంది, అలాగే నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది, అలాగే నెక్స్ట్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది, నెక్స్ట్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెక్స్ట్ మైనింగ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ టెక్స్టైల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ కూడా మరలా 2-3 గ్రూప్స్ అనేవి ఉంటాయి. అలాగే సెరామిక్ టెక్నాలజీ, నెక్స్ట్ ఫుట్వేర్ టెక్నాలజీ, నెక్స్ట్ ప్రింటింగ్ టెక్నాలజీ. సో ఇలాగ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. ప్రతి దానికి మీరు చూసుకుంటే ప్రతి ఇండస్ట్రీ కూడా ఇప్పుడు మీకు చాలా ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయి. సో ఏ ఇండస్ట్రీకి వెళ్ళిపోయిన ఇందులో ఏ కోర్స్ తీసుకున్నా మీకైతే మంచి డిమాండ్ ఉంటుంది, ఓకేనా. దానికోసం మీరు ఆలోచించద్దు. మీకు 3 ఇయర్స్ ఇక్కడ టైం పీరియడ్ అయితే మీకు కోర్స్ పీరియడ్ మీకు 3 ఇయర్స్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఉండే కోర్సెస్ ఏంటంటే ఓకేనా. ఇందులో ఏ కోర్స్ తీసుకున్నా మీ లైఫ్ అనేది ఈజీగా సెటిల్ అయిపోతుంది. సో అది కూడా చూద్దాం, ఓకేనా. చూడండి, దీనివలన బెనిఫిట్స్ ఏంటో మీకు ఇక్కడ చూపిస్తున్నాడు. తక్కువ ఖర్చుతో ఇంజనీరింగ్కు మార్గం అంటే సులువు అవుతుందని చెప్తున్నాడు. అలాగే నెక్స్ట్ మీరు డైరెక్ట్గా 2వ సంవత్సరం ఇంజనీరింగ్లో చేరిపోవచ్చు అని ఇక్కడ ఉంది. అలాగే నెక్స్ట్ పాలిటెక్నికల్లో చదివే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇంజనీరింగ్లోనే ఉంటాయి, ఓకేనా. సో ఇలాగ మీరు ఇంజనీరింగ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూడండి, ఇక్కడ బీటెక్తో సమానమైన కోర్సుల్లోకి రిజిస్టర్ చేసుకుని ఉద్యోగం చేసుకుంటూ ఇంజనీరింగ్ పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కంటే
కూడా పాలిటెక్నికల్ కన్నా డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళకి కంపెనీలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని ఇక్కడ మీకు రాసి ఉంది. అంటే ఇది ఇంజనీరింగ్తో కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో కూడా మీరు పోటీ పడవచ్చు. ఓకేనా, వాళ్ళతో కూడా మీకు వాళ్ళకంటే మీకు మంచి శాలరీస్ కూడా వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ చూడండి, గ్రామీణ మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని ఇక్కడ రాశారు చూడండి. పాలిటెక్నికల్ కోర్సెస్ గ్రామీణ మరియు మధ్యతరగతి విద్యార్థులకు మంచి అవకాశం, తక్కువ ఖర్చుతో ఇంజనీరింగ్ వైపు వెళ్ళొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, అన్ని రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలు, ప్రైవేట్ ఉన్నాయి, మహిళా పాలిటెక్నికల్ కళాశాలలు, ఇలాగ 3 రకాలుగా ఉన్నాయి. సో ఇందులో అంటే గర్ల్స్ కూడా మీకు కాలేజెస్ ఉన్నాయి. సో వాటిలో మీరు చేయొచ్చు. అలాగే మీకు ఎంప్లాయ్మెంట్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పాలిటెక్నికల్ కళాశాలలో మహిళలకు స్వయం ఉపాధికి ఉపయోగపడే కోర్సెస్ కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. అంటే మీకు స్వయం ఉపాధికి ఏ కోర్సెస్ అయితే అవసరమో అవి కూడా మీకు గర్ల్స్కి అయితే పాలిటెక్నికల్ కళాశాలలో ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, డిప్లొమా కంప్లీట్ చేసిన వారు స్వయంగా అంటే మీరు ఓన్గా మీరు బిజినెస్ అయితే పెట్టుకోవచ్చు. మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, అలా ఇలాగా. ఓకేనా, కంప్లీట్ చేసిన వారు స్వయం ఉపాధి ద్వారా కూడా స్థిరపడవచ్చు. కంప్యూటర్ చేసిన వారు అయితే ఇంటర్నెట్ కేఫ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలాగ హార్డ్వేర్ స్పేర్స్ అని, సో ఇలాగ మెకానికల్ డిపార్ట్మెంట్ అని. ఓకేనా, సో ఇలాగ నెంబర్ అలా ప్యాకింగు, నెక్స్ట్ ప్రింటింగు, సో ఇలాగ నెంబర్ ఆఫ్ అయితే మీరు స్వయం ఉపాధి కూడా చేసుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మీ కెరీర్ ఎలాగ ఉంటుందో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 3 years ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు, రహదారులు, ఓకేనా, భవనాలు, రైల్వేస్, ఓకేనా, సర్వే, సో ఇలాగ నెంబర్ ఆఫ్ డ్రాయింగ్, వాటర్ సప్లై, ప్రైవేట్ రంగ విభాగాల్లో మీరు కాంట్రాక్టర్గా, ఒక డ్రాఫ్ట్ మ్యాన్గా స్వయం ఉపాధి చేయొచ్చు, అంటే సంపాదించుకోవచ్చు. ఓకేనా, ఇది ఏంటి అంటే సివిల్ ఇంజనీరింగ్. ఓకేనా, సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే మీకు ఎన్నింట్లో మీకు ఉద్యోగం రావడానికి ఛాన్స్ ఉంది. అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. ఓకేనా, సో ఇలా మీరు ఇంజనీర్లు, సివిల్ ఇంజనీర్లు, ఓకేనా, మేనేజర్లుగా వర్క్ చేసి జనరల్ మేనేజర్ స్థాయికి కూడా ఎదగొచ్చు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తీసుకుంటే మీకు ఇందులో ఎక్కువగా కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే మీకు రేడియో అని, టీవీ సర్వీసింగ్ అని, ఓకేనా, ఎయిర్ అని, డీడీ అని మీకు ఛానల్స్ కనిపిస్తున్నాయి కదా. అలాగే కమ్యూనికేషన్, ఇటువంటి వాటిలో మీకు ఎక్కువగా ఉపాధి అనేది దొరుకుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ప్రైవేట్ కంపెనీస్ తీసుకుంటే భారత్ ఎయిర్టెల్ కానీ, అలాగే రిలయన్స్ కమ్యూనికేషన్ కానీ, ఓకేనా, ఐడియా సెల్యులర్ కానీ, టాటా కానీ, సో ఇటువంటి వాటిలో ఎక్కువగా మీకు దొరుకుతుంది. అలాగే బిఎస్ఎన్ఎల్, గవర్నమెంట్ సెక్టర్ తీసుకుంటే బిఎస్ఎన్ఎల్లో కానీ, ఓకేనా, డిపార్ట్మెంట్లో మీరు ఇంజనీర్గా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇక్కడ కంప్యూటర్ ఇంజనీరింగ్ తీసుకుంటే మీకు ఎక్కువగా కంప్యూటర్, ఇక్కడ చూడండి, కంప్యూటర్ మెయింటెనెన్స్ అని, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని, కంప్యూటర్ ట్రైనింగ్ అని, కంప్యూటర్ సేల్స్ అని, సో ఇలా సర్వీసింగ్ అని, సో ఇటువంటి వాటిలో మీరు స్వయం ఉపాధిగా పెట్టుకోవచ్చు. అలాగే కంపెనీస్ మీకు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, ఓకేనా, పోలరీస్, ఇలాగే హెచ్సిఎల్ టెక్నాలజీ, సో ఇటువంటి టాప్ కంపెనీలు కూడా మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. అలాగే ఇక్కడ చూడండి, జూనియర్ ప్రోగ్రామర్తో మొదలై సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా కూడా మీరు, ఓకేనా, చేరుకోవచ్చు. అలాగే సీనియర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ స్థాయికి కూడా చేరుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీరు తీసుకుంటే ఇది కూడా 3 years. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మీరు ఏపీ జెన్కో కానీ, ఏపీ ట్రాన్స్కో కానీ, డీసీఎల్ కానీ, ఓకేనా, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ కానీ, డిపార్ట్మెంట్స్ కానీ, ఇండస్ట్రీస్, అలాగా నెంబర్ ఆఫ్ కంపెనీస్లో మీరు, అలాగే చూడండి ఇక్కడ ఎలక్ట్రికల్ స్టాఫ్ అంటే ఎలక్ట్రికల్ టెక్నీషియన్లు, వైరింగ్, కన్సల్టెన్సీ, సో ఇలాగ నెంబర్ ఆఫ్ మీరు జాబ్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా ఇవేంటి అంటే ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో వచ్చే జాబ్స్ అండి. అలాగే నెక్స్ట్ కూడా చూద్దాం. చూడండి, నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ అంటే మీకు తెలిసిందే. ఓకే, ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకుంటే ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ కానీ, లేకపోతే ఇంకేదైనా వేరేది ఏదైనా కావచ్చు. ఇక్కడ చూడండి, ట్రాన్స్పోర్ట్, ప్రొడక్షన్, సేల్స్ సంబంధించి వర్క్షాపులు, గ్యారేజీలు, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో సేల్స్, మెకానిక్, ఓకేనా. సో ఇలాగ ఇటువంటి నెంబర్ ఆఫ్ మీరు చేసుకోవచ్చు. అలాగే వాల్టాస్ అని, నెక్స్ట్ ఏసీసీ లిమిటెడ్, BOSCH, ఓకేనా. సో ఇటువంటి హిందుస్థాన్
యూనిలీవర్ లిమిటెడ్, మారుతి సుజుకి, ఇటువంటి నెంబర్ ఆఫ్ అయితే మీకు ప్రైవేటు సంస్థలు ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ కూడా ఉన్నాయి. సో వీటిలో కూడా మీరు ఓకేనా మంచి జాబ్ అంటే దట్ మీన్స్ మంచి అట్రాక్టివ్ ప్యాకేజ్ ఉండే ఓకేనా జాబ్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కూడా మీకు 3 years. ఇక్కడ చూడండి ఏపీఎస్ఆర్టీసీ అనే ఆటోమొబైల్ కంపెనీ షోరూమ్స్, ఇటువంటి వాటిలో మీరు ఈజీగా చేసేయచ్చు. అంటే సుజుకి, టొయోటా, టాటా, షియాట్, హోండా, మహేంద్ర ఓకేనా, ఇటువంటి వాటిలో బజాజ్, ఇటువంటి వాటిలో యమహా, ఇటువంటి హోండా, హీరో. సో ఇటువంటి వాటిలో మీరు మంచి జాబ్ అనేది చేసుకోవచ్చు, మంచి అట్రాక్టివ్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మైనింగ్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఇక్కడ చూడండి మైన్స్లో మీకు జాబ్ అయితే వస్తుంది. అది సింగరేణి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఏమొస్తుంది ఎన్ఎండిసి అంటే ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ లాంటివి, ఒక ఎస్ఐఎల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో ఇటువంటి వాటిలో మీరు జాబ్ అయితే చేయొచ్చు. ఇక్కడ కూడా మంచి ప్యాకేజెస్ అయితే ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మీరు సాఫ్ట్వేర్ చూడండి. ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యూనిట్లో కానీ అంటే కంపెనీస్ ఇక్కడ ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, పొలారిస్ అండ్ హెచ్సిఎల్ ఓకే, ఇటువంటి వాటిలో మీరు జూనియర్ ప్రోగ్రామర్గా జాయిన్ అవ్వచ్చు. సో అలాగే సీనియర్గా కూడా మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ టెక్స్టైల్ టెక్నాలజీ అంటే మనకు క్లాత్ ఇండస్ట్రీ తెలుసు కదా, ఇది కూడా ఇప్పుడు మంచి ఫేమస్ కదండి. సో అది కూడా మీకు తెలిసిందే. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో మీకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు విమల్ అని, రేమండ్స్ అని, అరవింద్ అని ఓకేనా, బాంబే డైయింగ్ అని, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, లక్ష్మీ మిల్స్. సో ఇటువంటి వాటిలో కూడా మీకు మంచి జాబ్ అయితే దొరుకుతుంది, మంచి అమౌంట్ కూడా వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్ ఇవి మన దగ్గర ఉండే ప్రజెంట్ వీటి యొక్క ఇన్ఫర్మేషన్ అండి. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.